నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. కాలువల ఆక్రమణలను తొలగిస్తాం, అందరూ సహకరించాలి. ఎమ్మెల్యే ప్రవృత్తి బొలిశెట్టి శ్రీనివాస్. దువ్వ దానమ్మ గుడిని దర్శించుకున్న కార్మిక వెల్ఫేర్ బోర్డు రాష్ట్ర చైర్మన్ వలవల బాబ్జీ. డ్రోన్ టెక్నాలజీతో పెద్ద తాడేపల్లిలో పేకాట ఆడుతున్న వారిపై దాడి చేసి అరెస్టులు చేశాం. రూరల్ సిఐ రవికుమార్. ఈ నెల 27, 28 తేదీల్లో డిజిటల్ మహానాడును వలవల బాబ్జీ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో 11 క్లస్టర్ కేంద్రాల్లో నిర్వహిస్తున్నాం. పట్టణ తెలుగుదేశం అధ్యక్షుడు పట్నాల రాంపండు. బోళ్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈశాన్వి పుట్టినరోజు సందర్భంగా చేసిన పలు సేవా కార్యక్రమాలు. పంట కాలువల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పెంటపాడు మండలం పడమరవిపరు గ్రామంలో బక్లీస్ డ్రైన్ పూడికతీత కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆదివారం ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరికి వారు పంట కాలువలో మురుగుబోదులు ఆక్రమిస్తే నీటిపారుదల వ్యవస్థ నాశనమవుతుందన్నారు. ఆక్రమణలు పూర్తి స్థాయిలో తొలగించాలని అధికారులను ఆదేశించారు. వర్షాలు ప్రారంభమయ్యేలోపు పూడికతీత పూర్తి కాకపోతే ప్రయోజనం ఉండదని అన్నారు. పూడికతీత ద్వారా తవ్విన మట్టిని ఎవరికి అవసరమైనా తీసుకువెళ్లవచ్చని తెలియజేశారు. గ్రామంలో పూర్తి స్థాయిలో ముంపు నివారణకు పందికోడ్ డ్రైన్ కూడా బాగు చేయవలసి ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో వెస్టర్న్ డెల్టా నీటి పంపిణీ సంఘ అధ్యక్షులు కూనాదరాజు మురళీకృష్ణంరాజు, ఎంపీపీ కట్టుబోయిన వెంకటలక్ష్మి, నీటి సంఘం అధ్యక్షులు పసల పెద్దకాపు, పసల అచ్యుతం, మైలవరపు పెద్దబాబు, పాలూరి వెంకటేశ్వరరావు, మద్దాల మణికుమార్, గట్టెం నాని, పాతూరి రాంప్రసాద్ చౌదరి, పసుమర్తి రామలక్ష్మణ్, వాడపల్లి సుబ్బరాజు, పసలకొండ, పసల చంటి, శంకుహరి, పసల శ్రీకృష్ణ, కందులపాటి బాలకృష్ణ, ఇరిగేషన్ జయి పచ్చ వెంకటేశ్వరరావు, అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. థైలాండ్ ప్రాంతం మన విపర్రు మన కాన్స్టిట్యున్సీకి ఎండలో ఉంది. ఎక్కడి నుంచైనా మురుగు వచ్చి ఇక్కడే ఈ ప్రాంతం అంతా మునిగిపోయే పరిస్థితి నుంచి నీడు కొంత కాపాడటం జరిగింది. పందికోడలో కూడా కొట్టించడం జరిగింది. మరి ఈ సంవత్సరం గవర్నమెంట్ దృష్టిలో కూడా పెట్టాం. పందికోడు కూడా కొడితేనే మనం ఇవన్నీ చేస్తే బాగుంటుందని కూడా చెప్పడం జరిగింది. అక్కడ ఎమ్మెల్యే గారు గౌరవనీయులు పచ్చపాటి ధర్మరాజు గారికి కూడా చెప్పి మీరు మంత్రి గారిని అడగమని చెప్పాం. అదేవిధంగా నిమ్మల రామానాయుడు గారికి, మరి మన చైర్మన్ గారికి, మన మురళీకృష్ణరాజు గారికి, మరి వాళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తే మరి బక్లీస్ డ్రైన్ అనేది మా ప్రాంతం ఒక ఏరియా అంతా మునిగిపోతూ ఉంది. రైతుకి ఎకరం మునగకుండా చేయాలి, వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వడం పరిష్కారం కాదనే ఉద్దేశంతో మనం పనిచేస్తా ఉన్నాం. ఇది ఎర్రగాలో కానీ శాశ్వతమైన పరిష్కారం చేయడానికి మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈ కాలువలు దయించి ఎవరు ఆక్రమించుకున్నా అన్ని తవ్వించేస్తారు. మీరు ఏమనుకోవద్దు, మీరు సపోర్ట్ చేయండి. ఎందుకంటే కాలువలు పూర్తి చేస్తే దానివల్ల నష్టపోయేది మనమే. మన ఎకరంతో పాటుగా పక్కన ఉన్న 10 ఎకరాలు కూడా పోతాయి. కాబట్టి కాలువలు దయించి ఎవరో కూడా నేను కొట్టించేసినందుకు నన్ను తిట్టుకోండి ఇంకోటి చేయండి, కానీ అభివృద్ధి అనేది జరిగి తీరాలి. 100% దీనికి 37 లక్షల రూపాయలు శాంక్షన్ అయింది. అది కాకుండా 11 డ్రైన్ కూడా తవ్వుతూ ఉన్నారు. మొత్తం ఈ నీరు బయటికి వెళ్ళే అవకాశాన్ని మనం జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోండి. గ్రామస్తులందరూ కూడా మరి మురళీకృష్ణరాజు గారు కూడా దగ్గర ఉండి చేస్తారని చెప్పి మాట ఇచ్చారు. అదేవిధంగా తాడేపూడి కాలువలో కూడా తూడు తీసే బాధ్యత ఆయనే కాంట్రాక్టర్. అది కూడా దయించి మొదలు పెట్టమని కోరుతాం. ఎందుకంటే గుళ్ళోళ్ళు అందరూ గొడవ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ వర్షకాలం వచ్చిందంటే మన వల్ల కాదు. వర్షాకాలం వస్తే మన చేతిలో ఉండదు. కాబట్టి దయించి ఈ ఎండాకాలంలోనే అన్ని వర్క్లు మనం పూర్తి చేసుకోవాలి. కాబట్టి అన్నిదా భావించకుండా మనకు టెండర్లు లేట్ అయినప్పుడు కూడా ఈ పనులు ఎవరైనా బయట వ్యక్తులు మిషన్లు పెట్టి తవ్వుకెళ్ళిపోతే మా ఇంజనీరింగ్ లెవెల్లో తవ్వుకెళ్ళిపోయి ఎవరైనా ఉంటే మరి కాంట్రాక్టర్ గారిని కానీ ఇక్కడ డ్రైన్ ఏఈ కానీ సంప్రదించి తీసుకెళ్ళిపోవచ్చింది కోరుతా ఉన్నాం.
మనకున్న సమయం 10 రోజులు. 10 రోజులు ఇక్కడ మట్టి అంతా తీసుకెళ్ళడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. ఎంఆర్ఓలు వాళ్ళందరికీ కూడా నేను చెప్తాను, ఎవరైనా తీసుకెళ్ళవచ్చు, ఆడో లేదు ఏడో లేదు. మీరు ఇప్పుడు చేనులో పుచ్చుకోండి, శ్మశానాలు పుచ్చుకోండి, స్కూల్ పుచ్చండి, లేదా బయటికి తీసుకెళ్ళిపోండి. మాకు కావాల్సింది క్లియర్ అవుతుంది కావాలి కాబట్టి. అదేవిధంగా కేపెంటపాడు నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా చాలా మంది రైతులు ఆక్యుపై చేసి పంట పండిస్తూ ఉన్నారు. దాన్ని కూడా తవ్వించేస్తాను, వేరే రకంగా అనుకోవద్దు. మీరు అందరూ వాళ్ళందరికీ సముదాయం చెప్పవలసిన కోరుతా ఉన్నాం. మేజర్ ట్రైన్ ఇది ఎమ్మెల్యే దృష్టిలో పెట్టాం, అందరు కూటమి నాయకులు దృష్టిలో పెట్టాం. ఇప్పుడు ప్రచారంలో వచ్చినప్పుడు ఊరి చివరి మొదలెట్టాం. మా అన్నయ్య ఊరు ముందు రాకుండానే నన్ను ఎమ్మెల్యే ముందే బక్రీద్ ట్రైన్ రైతులు అంటాడు. బక్రీద్ ట్రైన్ చేస్తాం, రోడ్డు చేస్తాం అన్నారు. బక్రీద్ ట్రైన్ ఈ సంవత్సరం లేదు, ఇది మనకి శాంక్షన్ అంటే ఉంది కానీ వచ్చే సంవత్సరంలో ఉంది ప్రభుత్వ లెక్కల్లో. మరి ఎమ్మెల్యే గారు అత్యంత శ్రద్ధతోటి అది వచ్చే సంవత్సరానికి ఈ సంవత్సరంతో ప్రభుత్వంలో మాట్లాడి మంత్రులతో మాట్లాడి ఈ సంవత్సరం పెట్టించారు. మరి అలాగే రోడ్డు విషయంలో 18 సంవత్సరాల తర్వాత మాకు కేపెంటపాడు నుంచి రోడ్డు పడ్డది. 18 సంవత్సరాల తర్వాత ఉన్నత స్థితిలో గ్రాంట్ల విషయంలో పవన్ కళ్యాణ్ గారు కానీ ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ విపరీతంగా తెస్తారు. గ్రాంట్లు తెచ్చి గ్రామాల అభివృద్ధికి కానీ, జలజీవన్ మిషన్ అభివృద్ధికి కానీ, డ్రైనేజ్ సమస్యలు కానీ, రోడ్ల సమస్యలు కానీ ముఖ్యంగా తీర్చున్నందుకు ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా బక్రీద్ ట్రైన్ ఇంత ప్రతిష్టాత్మకంగా చేస్తూ నిర్మించినందుకు ఈ తవ్వు మురళీకృష్ణ గారు డీసీ ప్రెసిడెంట్గా తవ్వుతున్నారు. ఆయన ఇంతకుముందు కూడా ప్రశ్న చేశారు. మీరు చాలా ప్రతిష్టాత్మకంగా మీరు మిషన్ దొరకలేదని మేము నమ్మం. మీకు అంత అనుభవం లోగడ చేశారు, మరలా చేస్తారు. మిషన్లు ఎక్కడ ద్వారా మీరు తెచ్చేయగలరు. మీరు చాలా ప్రతిష్టాకరంగా మీ వర్షం రాకుండా తవ్వుతేనే ఇక్కడ న్యాయం జరుగుద్ది. వర్షంలో కానీ మీరు లేకపోతే కాలం వచ్చే తవ్వు మొదలెడితే మాత్రం ఇక్కడ ఎమ్మెల్యే చేసిన కృషి కింద నష్టం జరుగుతుంది. ఈ బక్రీద్ ట్రైన్ తవ్వటానికి మెయిన్ కారణం ఏంటంటే మన తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీను గారు నాతోటి 4-5 సార్లు చెప్పటం, మురళి గారు ఎట్టి పరిస్థితుల్లోనే ఇది అవ్వకపోతే మన రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది. లాస్ట్ ఇయర్ వర్షాకాలం కూడా ఇది పందికోట్లోకి వెళ్ళి మళ్ళీ పందికోట నుంచి కొల్లేట్లోకి వెళ్ళడానికి కూడా ఆయన ఎంతో కృషి చేశారు. అవన్నీ ఇక్కడ చెప్పుకుని కాదు, ఆయన వల్ల లాస్ట్ ఇయర్ ఈ వ్యవసాయాలన్నీ కూడా సవ్యంగా మనకి మొదటి పంట రెండో పంట కూడా శుభ్రంగా పండినాయి. ఏలూరు మెయిన్ కెనాల్ గ్రాంట్లో లేకపోయినా, లాస్ట్ ఇయర్ శాంక్షన్లో లేకపోయినా కానీ ఆయన సొంత డబ్బులతోటి ఏలూరు మెయిన్ కెనాల్ అంతా కూడా గత 25 కిలోమీటర్లు కూడా ఆయన తవ్విన మూలన ఏలూరు కెనాల్ కూడా లాస్ట్ ఇయర్ ఏలూరు డ్రింకింగ్ వాటర్ చెరువుకి కానీ కింద వ్యవసాయాలు పడినాయి. అంటే ఆయన మెయిన్ కెనాల్ అంతా తవ్విన మూలనే పడినాయి. అది శాంక్షన్ లేదు, ఈ సంవత్సరం పెట్టాం. అంచేత ఆయన కృషి వల్ల నాకు రోజు ఫోన్ చేయటం, ఎవరొకరు ఫోన్ చేసి మురళి గారు బక్రీద్ ట్రైన్ ఏం చేశారు, నాకు ఇమీడియట్గా తవ్వవల్ల అయితే కోరదని చెప్పి ఆమె కేకలు కూడా వేస్తున్నారు. ఆయన కృషి వల్ల ఈ బక్రీద్ ట్రైన్ అంతా కూడా పూర్తిగా తవ్వు 100కు 100 పాళ్ళు న్యాయం చేశాడు. తవ్వు ఆయనకు అభ్యుతానని చెప్పి నేను మీ అందరి ముఖంగా నేను రైతాంగానికి ప్రధానంగా కావాల్సినవి సాగు కాలువలు, మురుగునీటి కాలువలు ప్రక్షాళన జరగాలి. ఎందుకంటే ఎప్పుడూ తవ్వేసిన కాలువలు సాగునీరు బాగా పారితే, అదేవిధంగా అధిక వర్షాలు వచ్చిన మురుగునీరు బయటికి వెళ్ళగలిగితే రైతుకి పండిన పంట అంతా కూడా చేతికి వస్తుంది. ఇవాళ బొలిశెట్టి శ్రీనివాస్ గారు చాలా పెద్ద మనసు చేసుకుని ఏదైతే బక్రీద్ ట్రైన్ మీరు చూసే కదా, కాలువ అనేది ఒక పాయగా వెళ్తే 3 పార్ట్లు మట్టి పూడిపోయి ఉంది. దీన్ని ప్రక్షాళన చేయాలని ఆయన శాసనసభ్యులు అయినటువంటి వాళ్ళందరినీ కూడా, ఈ సమీప గ్రామాలందరినీ కూడా మా మీద చాలా బాధ్యత పని పెట్టారు. ఏంటంటే మీరు తవ్వించుకోండి, నేను తవ్వడానికి సిద్ధంగా ఉన్నానని అన్నమాట ప్రకారం ఇవాళ ఈ బక్రీద్ తవ్వకానికి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి ఇవాళ ఆ చేతుల మీద ప్రారంభం చేయడం. ఈ కాలువలు అన్ని కాలువలు మనం తవ్వించుకోగలిగితే రైతుకు చాలా పరిపుష్టంగా పంట పండుతుంది. పంట పండిన తర్వాత అకాల వర్షాలు వస్తున్నప్పుడు ఈ మురుకు కాలం లాక్క ఈ ప్రాంతం అంతా బాగా దెబ్బతినిపోతుంది. కాబట్టి ఎమ్మెల్యే గారు బాధ్యత తీసుకుని మాకు ఈ గ్రాంట్ ఇచ్చి ఈ కాలువ తవ్వకం పెట్టిన కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు రైతాంగం తరపు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. తాడేపల్లిగూడెం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ కార్మికుల సంక్షేమ బోర్డు రాష్ట్ర చైర్మన్ వల్వల బాబ్జీ ఆదివారం దువ్వలో వేంచేసి ఉన్న దానమ్మగుడిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ కమిటీ వారు స్వాగతం పలికారు. వల్వల బాబ్జీ వెంట తెలుగుదేశం నాయకులు పరిమి రవికుమార్, గంధం సతీష్, పరిమి వెంకటేశ్వరరావు, చెటికని శ్రీనివాస్, ముప్పిడి రమేష్, పుట్ట దివాకర్లు ఉన్నారు.
आयुष्येवेन्द्रिये प्रतिष्ठति भोजनो रोचमानः शोभनो शोभमानः कल्याणः। డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానంతో తాడేపల్లిగూడెం మండలం పెద్ద తాడేపల్లి గ్రామంలో జూదగాలపై రూరల్ పోలీసులు దాడి చేసి కేసు నమోదు చేశారు. తాడేపల్లిగూడెం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పెద్ద తాడేపల్లి గ్రామంలో కొంతమంది వ్యక్తులు జూదం నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది. ఆ ప్రాంతం పంట పొలాల మధ్య ఉండడంతో డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఆకాశ మార్గంలో నిఘా వేసి జూదం నిర్వహిస్తున్న వ్యక్తులను గుర్తించారు. వెంకటరామనగూడెంకు చెందిన రాము అనే పప్పు, నల్లజర్లకు చెందిన ఆటో శ్రేణుల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న జూదంపై కేసు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు తాడేపల్లిగూడెం రూరల్ సిఐ రవికుమార్ ఆధ్వర్యంలో పోలీసులు డ్రోన్ ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా దాడి నిర్వహించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జూదం, గ్యాంబ్లింగ్ వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలలో ఎవరూ పాల్గొనరాదని తాడేపల్లిగూడెం రూరల్ ప్రజలందరినీ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రవికుమార్ హెచ్చరించారు. ఇటువంటి కార్యకలాపాలపై సమాచారం ఉన్నట్లయితే వెంటనే పోలీసులకు తెలియజేయవలసిందిగా కోరారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, డ్రోన్లు, సీసీ కెమెరాలు మొదలైనవి ఉపయోగించి నేరగాళ్లను గుర్తించి చట్టవిరుద్ధంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయన్నారు. వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఎస్పీ గారి యొక్క ఉత్తర్వుల మేరకు అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ఉండడం కోసం, అదేవిధంగా పోలీస్ ఎన్ఫోర్స్మెంట్లో న్యూ టెక్నాలజీని ఉపయోగించుకొని మంచి ఫలితాలు సాధించే ఉద్దేశంతో ఈ డ్రోన్ టెక్నాలజీని కూడా ఉపయోగించుకోవడం జరుగుతుందండి. ఎవరైనా ఎక్కడైనా ఈ అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించినటువంటి సమాచారం అందిస్తే తాడేపల్లిగూడెం రూరల్ సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి పెంటపాడు, అదేవిధంగా తాడేపల్లిగూడెం రూరల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్యాకెట్లు కానీ, కోడిపందాలు కానీ, ఏదైనా ఇతర అసాంఘిక కార్యకలాపాలు కానీ వీటికి సంబంధించినటువంటి ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా నిన్న పెత్తాడేపల్లి, చింతాడేపల్లికి సంబంధించినటువంటి బోర్డర్లో డ్రోన్ ఉపయోగించి ఈ ప్యాకెట్ శిబిరంపై దాడి చేయడం జరిగింది. 4 బైకులు సీజ్ చేయడం జరిగింది అక్కడ. అలాగే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆటగాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి గుర్తింపును కూడా ఈ డ్రోన్ ద్వారా గుర్తించడం జరిగింది. వాళ్ళపైన చట్టపరంగా చర్య తీసుకోవడం జరుగుతుందండి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ విధమైనటువంటి చట్ట వ్యతిరేక చర్యలు చేయకుండా ఉంటారని, అదేవిధంగా ఈ అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని పోలీసుతో పంచుకుంటారని ఆశిస్తూ, ప్రతి ఒక్కరికి కూడా ఈ సమ్మర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మా వైపు నుంచి చిన్న విజ్ఞాపన ఏంటంటే, దొంగతనాలు ఇవి పెరుగుతున్నాయి కాబట్టి ఇళ్ళని ఇంటి నుంచి బయటికి వెళ్ళే సందర్భాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూ, అదేవిధంగా మీకు అనుమానాస్పద వ్యక్తులు సంచరించిన లేదా మీ ప్రాంతంలో ఏదైనా వ్యక్తులు కొత్తగా సంచరిస్తున్నట్టు అనిపించిన మాకు పోలీసుతో సమాచారం షేర్ చేసుకుంటే మా బీట్ ద్వారా కానీ, అదేవిధంగా మేము LHMS కూడా వినియోగించడం స్టార్ట్ చేసామండి. కాబట్టి ఈ LHMS ద్వారా కూడా మీకు మా సర్వీసెస్ని అందజేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. తాడేపల్లిగూడెం పట్టణంలో నియోజకవర్గం ఇన్ఛార్జ్, భవన నిర్మాణ ఇతర కార్మిక సంక్షేమ బాబ్జీ సమక్షంలో నిర్వహించే డిజిటల్ మహానాడు మే 27, 28 తేదీల కార్యక్రమ వివరాలు తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు పట్నాల రాంపండు టీసీసీకి తెలిపారు. 8వ క్లస్టర్ ఇన్ఛార్జ్, పట్టణ తెలుగు యువత అధ్యక్షులు ఏరుబండి సతీష్, కొల్లి రామావతి నిర్వహణలో శ్రీ బలుసులమ్మ తల్లి ఏసీ కళ్యాణ మండపం పైభాగంలో జరుగుతుందన్నారు. 9వ క్లస్టర్ ఇన్ఛార్జ్ దాట్ల జగన్నాథరాజు, గురుజు శ్రీకాంత్ ఆధ్వర్యంలో శ్రీ బలుసులమ్మ తల్లి కళ్యాణ మండపం కింద భాగంలో జరుగుతుందన్నారు. 10వ క్లస్టర్ ఇన్ఛార్జ్, రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి గొర్రెల శ్రీధర్, షేక్ హాజీ ఆధ్వర్యంలో పెంటపాడు రోడ్లో గొర్రెల లక్ష్మీనారాయణ ఏసీ కళ్యాణ మండపంలో నిర్వహించబడుతుందన్నారు. 11వ క్లస్టర్ ఇన్ఛార్జ్, జిల్లా ఉపాధ్యక్షులు, రాష్ట్ర బ్రాహ్మణ సంఘ డైరెక్టర్ సబ్నివిసు కృష్ణమోహన్, రాష్ట్ర మైనారిటీ సెల్ ఉపాధ్యక్షులు షేక్ బాజీ ఆధ్వర్యంలో నల్లజర్ల రోడ్లో గల శ్రీ మాగంటి ఏసీ మినీ కళ్యాణ మండపంలో నిర్వహించబడుతుందన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, అన్ని వార్డు ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, కమిటీ సభ్యులు, అభిమానులు తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో పాల్గొని మహానాడు కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరారు. మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గారి మే 28వ తారీఖు జరుగు పుట్టినరోజు జయంతి సందర్భంగా తాడేపల్లిగూడెం పొలవల బాబ్జీ గారి ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం పట్టణానికి సంబంధించి 4 క్లస్టర్లో ఈ డిజిటల్ మహానాడు కార్యక్రమం 27వ తారీఖు బుధవారం, 28వ తారీఖు లక్షవారం ఈ కార్యక్రమం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా, కార్యకర్తలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ముఖ్యంగా తాడేపల్లిగూడెం పట్టణానికి సంబంధించి 4 క్లస్టర్లు ఉన్నాయండి. ఆ మహానాడు డిజిటల్ మహానాడు కార్యక్రమం జరుగుతుంది. తాడేపల్లిగూడెం సంబంధించిన వార్డులు, ప్రతి వార్డు ప్రెసిడెంట్, సెక్రటరీ మరియు బూత్ ఇన్ఛార్జ్లు, వార్డు ఇన్ఛార్జ్, యూనిట్ ఇన్ఛార్జ్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జరగబోయే మహానాడు కార్యక్రమాన్ని మనమంతా
ఉదయం 9:30 కాంచి స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం 4 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రత్యేకించి వరవరబాబుజీ గారి ఆధ్వర్యంలో ప్రతి కళ్యాణ మండపం నందు వచ్చే కార్యకర్తలకు ఎటువంటి ఆటంకం లేకుండా ఉదయం టిఫిన్ తో ప్రారంభమై మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నేక్స్ తో ప్రతి ఒక్కరు కూడా వీక్షించే కార్యక్రమం ఏసీ పెట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం సంబంధించిన నాయకులే కాకుండా చుట్టుపక్కల ఉన్న ప్రతి నాయకులందరూ కూడా రావడం జరుగుతుంది. కావున మన తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం దిగ్విజయం చేస్తారని కోరుకుంటూ ఇప్పుడు కాసేపు ప్రకటనలు. ఇంటర్నేషనల్ ఐరిస్ ఫ్లోరెట్స్ హ్యాపీ స్కూల్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, తాడేపల్లిగూడెం. 3 దేశాల్లో విస్తరించి ఉన్న విద్యా సంస్థలు, 185కు పైగా స్కూల్స్ కలిగిన విద్యా సంస్థ, ప్రపంచ శ్రేణి విద్యా ప్రమాణాల సాధనతో 100కు పైగా అవార్డ్స్, అంతర్జాతీయ విద్యారంగంలో 50 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం. విశ్వవిఖ్యాత విశ్వవిద్యాలయం కేంబ్రిడ్జ్ వారిచే రూపొందించబడిన ఎడ్యుకేషన్ కరికులం, 1st to 5th CBSE సిలబస్, 6th to 10th ICSE సిలబస్, బిట్స్ పిలానీ మరియు IIM పూర్వ విద్యార్థుల మేధో సహకారంతో సివిల్స్, IIT మరియు నీట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్, నర్సరీ నుండి 8th AC క్లాస్ రూమ్స్, నర్సరీ టు 10th డిజిటల్ క్లాస్ రూమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కోడింగ్ క్లాసెస్, రోబోటిక్స్ ల్యాబ్ అండ్ సైన్స్ ల్యాబ్, యాక్టివిటీ అండ్ ప్లేవే మెథడ్ లో విద్యా బోధన, మ్యూజిక్ అండ్ డాన్స్, ఆర్ట్స్, మార్షల్ ఆర్ట్స్ అండ్ యోగా, ఆధునిక వసతులతో హైటెక్ ప్లే గ్రౌండ్, స్కేటింగ్, బాస్కెట్బాల్ అండ్ పికిల్ బాల్ కోర్ట్స్, ఏసీ నాన్ ఏసీ బస్ ఫెసిలిటీ. నర్సరీ టు 10th అడ్మిషన్లు జరుగుతున్నది. ఇంటర్నేషనల్ ఐరిస్ ఫ్లోరెట్స్ హ్యాపీ స్కూల్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్స్ 9030628609 and 7780385235. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు శుభవార్త. ఇప్పుడు అన్ని రకాల ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే లభించు ఫంక్షన్ హాల్ వివానా గార్డెన్స్ మన తాడేపల్లిగూడెంలో. వివానా గార్డెన్స్ నందు కళ్యాణ మండపం ప్రత్యేకతలు. ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇబ్బంది లేకుండా అత్యంత విశాలమైన పోర్టికో, ఉభయ గోదావరి జిల్లాలలోనే విశాలమైన కళ్యాణ మండపం, 500 కార్లు పట్టే అతిపెద్ద పార్కింగ్ సదుపాయం, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సదుపాయం, అతిథులకు ప్రత్యేక 16 రూమ్ సౌకర్యం, ఈవెంట్స్ డెకరేషన్ నిర్వహణకు అనువుగా ఎత్తైన రూఫ్, కార్పొరేట్ కాన్ఫరెన్స్ నిర్వహణకు అనువైన వేదిక, ఆఫ్ సీజన్ లో బర్త్డే, ఓణి, పుష్పాలంకరణ, పంచెకట్టు, ఎంగేజ్మెంట్, సీమంతం మొదలగు అన్ని ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే ఫంక్షన్ హాల్ అద్దెకు ఇవ్వబడెను. అంతేకాదు ట్రాఫిక్ తో ఇబ్బంది లేకుండా హైవే రోడ్ ద్వారా క్షణాల్లో చేరుకోవచ్చు. సంప్రదించండి వివానా గార్డెన్స్, చిన్న తాడేపల్లి రోడ్, తాడేపల్లిగూడెం. సెల్ 9603996028. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్, మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. బోళ్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో బోళ్ల రమేష్ మనవరాలు ఈశాన్వి పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తాడేపల్లిగూడెం శశి కాలేజ్ రోడ్లో సాయి సంజయ్ నగర్లో మజ్జిగ చలివేంద్రంలో బాటసారులకు పుచ్చకాయ ముక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. 2వ వార్డు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఎడ్లపల్లి పవన్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. అనంతరం పడాల వద్ద ఆశ్రమంలో వృద్ధులకు పౌష్టికాహారం, మామిడికాయలు, అన్నదానం కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో బోళ్ల రమేష్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈశాన్య పుట్టినరోజు వృద్ధుల మధ్యలో పుట్టినరోజు నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని ఎడ్లపల్లి పవన్ కుమార్ అన్నారు. పడాల జీవన సంధ్య వృద్ధాశ్రమం నిర్వాహకుడు కేశవ, శివసాయి గణేష్ యూత్ సభ్యులు పాల్గొన్నారు.
శ్రీ బోళ్ళ రమేష్ గారి మనవరాలు పుట్టినరోజు సందర్భంగా మన పడాల వృద్ధాశ్రమంలో ఈరోజు వృద్ధులకి అన్నదానం, అలాగే పళ్ళు, ఫ్రూట్స్, ఆ రకంగా కూల్ డ్రింక్స్, అలాగే బస్టాండ్ పై వెనకాల రోడ్లో ఈరోజు మజ్జిగ చలివేంద్రం, అలాగే పుచ్చకాయ ముక్కలు ప్రతిరోజు కూడా ఇచ్చి దాంట్లో ఆయన కూడా భాగం అవుతూ మాకు కూడా చాలా ఆనందకరంగా ఉంది. అలాగే ఆ సేవ చేయాలంటే కూడా దానికి కూడా ఒక అదృష్టం ఉండాలి. ఆ సేవ మా శివసాయి గణేష్ యూత్ తరఫున చేస్తూ ఉంటారు. అలాగే మా మణి కానీ, అలాగే నాని కానీ, సాయి కానీ, వెంకటేష్ కానీ వీళ్ళందరూ కూడా ఒక సేవ చేస్తానికి ముందుకు వస్తూ ఉంటారు. కానీ సేవ చేయటానికి డబ్బులు ఎంతైనా కానీ ఖర్చు పెట్టి ఎత్తారని ఉన్నారండి మా బోళ్ళ రమేష్ గారు. అలాగే ఆయన ఫౌండేషన్ ద్వారా కూడా, బోళ్ళ ఫౌండేషన్ ద్వారా కూడా మాతో చాలా చేస్తూ ఉంటారు. ఏ రోజు కూడా రైండి సార్ అన్నా కూడా ఏ రోజు ఎక్కడికి రారు, మీరు చేయండి మేము మీ వెనకాల ఉంటామంటారు. ఎంతోమందికి ఈరోజు దగ్గర 1000 మందికి పైన పుచ్చకాయ ముక్కలు కానీ, మజ్జిగ చలివేంద్రం కానీ ఇలా నిర్వహించినందుకు ఆయనకి మా ఈ శివసాయి గణేష్ యూత్ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. పడాల జీవన్ సంధ్య వృద్ధాశ్రమానికి శ్రీ బోళ్ళ ఇషాన్వి పుట్టినరోజు సందర్భంగా బోళ్ళ రమేష్ రూపా గారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయించారు. అన్నదానంతో పాటు మామిడి పళ్ళు వాళ్ళకి సమ్మర్లో ఉద్దేశం పెట్టుకుని డ్రింక్స్, బిస్కెట్స్ కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి ఇషాన్వికి వృద్ధాశ్రమం తరఫున, వృద్ధుల తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దీంట్లో ఇదే కాకుండా తాడేపల్లిలో ఉన్న దాతలందరూ కూడా ముందుకొచ్చి వృద్ధాశ్రమాన్ని పురోభివృద్ధికి సహాయ సహకారం అందిస్తారని కోరుకుంటూ మరొకసారి ఇషాన్వికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తాడేపల్లిగూడెం తేతల సత్యనారాయణమూర్తి జిల్లా పరిషత్ హైస్కూల్లో 2000-2001 10వ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థులు కుటుంబ సమేతంగా ఆదివారం నాడు ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నారు. హైస్కూల్ విడి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎక్కడెక్కడో స్థిరపడిన వారు తమ కుటుంబాలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకున్నారు. ఉదయం పాఠశాల ప్రాంగణంలో కలుసుకుని తమ పాఠశాల జీవిత మధుర జ్ఞాపకాలు నెమరువేసుకున్నారు. స్థానిక స్వాగత్ ఫంక్షన్ హాల్ నందు సాయంత్రం వరకు కుటుంబాలతో కలిసి ఆటపాటలతో సంతోషంగా గడిపారు. తమతో చదివిన దివంగతులైన రేపల్లి గంగాధర్, భాగ్యలక్ష్మిలను స్మరించుకుని సంతాపం వ్యక్తం చేశారు. చివరిగా 25 సంవత్సరాల కేక్ కట్ చేసి ప్రతి సంవత్సరం ఇలా కలవాలని అందరూ వ్యక్తం చేశారు. పాఠశాలకు ఏదైనా తమ వంతుగా చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమం అల్లాడి సుకుమార్, షేక్ నాగూర్ సాహెబ్, రేపల్లి సత్యనారాయణ, తాడినాడ సుందర్ కుమార్, కనుపూరి దామోదర్, రమాదేవి తదితరులు కార్యక్రమాన్ని నిర్వహించి వచ్చిన వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. పదవ తరగతి ఏ విభాగం నుంచి విద్యార్థులందరూ కూడా ఈనాడు ఉదయం 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మా 10వ తరగతి పూర్తయి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఒక అపూర్వ సమ్మేళనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఉదయం 9:30 మా 10వ తరగతి విద్యార్థులందరూ కూడా పాఠశాల ఆవరణంలో కలిసి ఒక గంట టీవీ జ్ఞాపకాన్ని నెమరవేసుకుని మళ్ళీ ఇక్కడికి మన రేంజ్ పైన స్వాగతించడానికి వచ్చి ఆనాటి మధుర జ్ఞాపకాలన్నీ కూడా నెమరేసుకుంటూ ఈరోజు చాలా ఆనందంగా మా డైలీ జీవితంలో ఉన్నటువంటి అనేక ఒడిదుడుకులను మర్చిపోయే విధంగా ఈనాడు ఎంతో ఆనందంగా మా యొక్క ఫ్యామిలీ మెంబర్స్తో మరి మేము ప్రతి సంవత్సరం కలుస్తున్నాము. కానీ 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు మా ఫ్యామిలీ అందరితో కూడా కలిసి ఈనాటిని ఒక తీపి జ్ఞాపకంగా మధుర జ్ఞాపకంగా ఉండాలనే ఉద్దేశంలో మా స్నేహితులందరూ కూడా ఈరోజు ఎంతో ఆనందంగా గడిపడం ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా మా స్నేహితులు ప్రతి ఒక్కరు కూడా దూర ప్రాంతాల నుంచి హైదరాబాద్, బెంగళూరు, నల్గొండ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క స్నేహితులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. తాడేపల్లిగూడెంలో జనార్దన్ హై స్కూల్లో 2001 సంవత్సరంలో 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులందరూ మేమందరం చేసేసాం. సో ఈరోజు మేమందరం రీయూనియన్స్లో కార్యక్రమానికి అందరూ అటెండ్ అయ్యి ఈరోజు హై స్కూల్లో ముందుగా 9:30 అందరం కలుసుకొని అక్కడ హై స్కూల్లో మా పాత క్లాసెస్ అన్నీ చూసుకొని ఒకసారి ఆ జ్ఞాపకాలను ఒకసారి నెరవేర్చుకొని మళ్ళీ అక్కడి నుంచి రిలయన్స్ పైన ఉన్న ఈ ఫంక్షన్ హాల్లో ఒకసారి అందరూ మీట్ అయ్యి సరదాగా అందరితోనూ కాలక్షేపం చేసి ఫ్యామిలీస్తో కలిసి పిల్లలతో కలిసి దైనందిన జీవితంలో చిన్న ఒడిదుడుకులన్నీ కూడా మర్చిపోయి ఈరోజు చాలా హ్యాపీగా మేము ఇదివరకు 10th క్లాస్లో ఉన్నప్పుడు ఎంత ఫ్రెండ్షిప్తో ఎలా ఉన్నామో అదే విధంగా ఈరోజు అంతా కాలక్షేపం చేసి మా పాత జ్ఞాపకాన్ని నెరవేర్చుకున్నాము. ఈరోజు ఈ హై స్కూల్ బ్యాచ్ 10th క్లాస్ ఏ సెక్షన్లో ఉన్న ఈ బ్యాచ్ మొత్తం అంతా ఆల్మోస్ట్ 80% పీపుల్ అంతా కూడా చాలా దూరంలో వేరే ఉద్యోగాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరూ టైం కేటాయించి వాళ్ళ ఫ్యామిలీస్ అందరినీ గ్యాదర్ చేసుకుని ఇక్కడ వచ్చి అటెండ్ అయినందుకు వాళ్ళందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు.
తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పేరు మీద ఆయన అభిమానులు బొలిశెట్టి సేవా సమితి ఆధ్వర్యంలో స్థానిక జీవిమాల్ సెంటర్లో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రానికి ఆదివారం నియోజకవర్గం ప్రముఖ రాజకీయ సీనియర్ నాయకులు శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ మిత్రులు తోట గోపి మనవడు తోట అయాన్ గోపాల్ దేవ్ పుట్టినరోజు పురస్కరించుకుని తండ్రి నియోజకవర్గ యువ నాయకులు తోట రాజ సహకారంతో మజ్జిగను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పట్టణం అధ్యక్షులు వర్తనపల్లి కాశీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బొలిశెట్టి సేవా సమితి సభ్యులు మత్తి బాబ్జీ, లింగం శ్రీనివాసరావు, మద్దాల నరసింహ, రావూరి రమేష్, దుట్టా యువ, పిడుగు బ్రదర్స్, కోట శ్రీరామ్, సూర్యనారాయణ, అత్తిలి బాబి, బొలిశెట్టి సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. బొలిశెట్టి సేవా సమితి ఆధ్వర్యంలో మరి సుమారు 5 సంవత్సరాల నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈ వేసవికాలంలో మరి ఇక్కడ ఏదైతే ఛత్రపతి శివాజీ సెంటర్ దగ్గర మరి మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయడం, ఈ చలివేంద్రానికి కూడా మరి ప్రతి ఒక్కరోజు కూడా ఎవరొకరు దాత కింద రావడం, బొలిశెట్టి సేవా సమితికి సహాయ సహకారాలు అందించడం. అలాగే ఈరోజు ఏదైతే డైనమిక్ లీడర్ మరి మన తోట గోపి గారు మనవడు అయ్యన్ గోపి గారు ఆధ్వర్యంలో ఇవాళ తోట రాజా గారు ఇక్కడ మజ్జిగ చలివేంద్రానికి మరి ఏర్పాటు చేసి ఈరోజు ఆయన ఈ మజ్జిగ చలివేంద్రాన్ని మరి ఆయన దాత సహకారాలతో చేయడం జరుగుతుంది. ఏదైతే బొలిశెట్టి సేవా సమితి అనే కార్యక్రమం పెట్టిన తర్వాత మరి మద్దాల నరసింహరావు గారు 5వ వార్డులో మరి పేషెంట్ బాగోపోతే జంగారెడ్డిగూడెం అంబులెన్స్ ఉచితంగా పంపించి అక్కడికి వాళ్ళకి అవసరమైన మందులు, ట్రీట్మెంట్, వైద్యం కూడా చేయించి మరి వాళ్ళకి సుమారు 20,000 రూపాయలు కూడా అప్పుడు ఇవ్వడం జరిగింది. అలాగే కాలవతల కళ్ళు కనపడట్లేదంటే వాళ్ళకు కూడా బాబ్జీ గారు మరి అలాగే మన చిన్న కానీ వీరు కానీ రావూరు రమేష్ గారని రౌత్ సామరాజు గారు కానీ అలాగే సేవా సమితిలో ఉన్న సభ్యులందరూ మరి అనేక రూపాయలు వెచ్చించి ఈ సేవా సమితి నడుపుతున్నారంటే చాలా అదృష్టకరమైన. ఈ బొలిశెట్టి సేవా సమితి గత 33 రోజులుగా జరుగుతున్న ఈ మెగా మజ్జిగ చలివేంద్రానికి తోట గోపి గారి మనోడు తోట అయాన్ గోపాల్ దేవ్ పేరు మీద ఇవాళ ఈ కార్యక్రమానికి ఆయన ప్రోత్సాహాన్ని అందించారు. చాలా సంతోషం. అంటే ఈ కార్యక్రమంలో నేను కూడా ఉన్నానని ఒక తోట గోపి గారు లాంటి గొప్ప నాయకులు కూడా గమనించి మాకు ఈ ప్రోత్సాహాన్ని అందించినందుకు చాలా సంతోషం. ముఖ్యంగా ఈ బొలిశెట్టి సేవా సమితి అనేది గత 33 రోజులుగా మేము చేస్తున్న ఈ కార్యక్రమాలకి అందరూ ఎవరి వంతుగా వాళ్ళకి ప్రతిరోజు ఏదో ఒక చక్కటి సూచనలు సలహాలతో ముందుకు తీసుకెళ్తూ ఇవాళ ఈ కార్యక్రమానికి గోపి గారు అంటే రాజకీయాల్లోకి వెళ్ళిపోవటంలో అనేది సహజం, కానీ గోపి గారు అనే వ్యక్తి ఎప్పుడూ ప్రజల గుండెల్లో ఉండే వ్యక్తి. అటువంటి వ్యక్తి కూడా ఇవాళ మా సేవా సమితి తరఫున గుర్తించి మాకు ఈ సహకారాన్ని అందించినందుకు సేవా సమితి అందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దాట మజ్జికి చలివేంద్రం ఈరోజు ఎంత అయినా కనుక వచ్చి నేను పెట్టుకుంటానని చెప్పేసి మన తోట గోపి గారు మనవరి పేరు మీద అయ్యన్ గోపాల్ దేవ్ పేరు మీద దాత ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అంత పెద్ద గొప్ప నాయకులు కూడా బొలిశెట్టి శ్రీనివాస్ సేవా సమితిని ప్రోత్సహించి ఎదురు తీసుకెళ్తా వలన మాకు చాలా గౌరవంగా అనిపించింది. ప్రతి ఒక్కరు కూడా ఏ రాజకీయతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు మాకు సపోర్ట్ చేస్తున్నారు. మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికే నేను 35 రోజున ఈరోజు సేవా సమితి బొలిశెట్టి శ్రీనివాస్ సేవా సమితి చలివేంద్రం అంటే గురాన్ని మంచి పేరు వచ్చింది. గుడి ఇక్కడ చుట్టుపక్కల డైలీ ఒక 4,000 నుంచి 5,000 మంది తాగుతున్నారు. ఇక్కడికి వచ్చి దాహం తీర్చుకుంటున్నారు. అలాగే ఇక్కడ టెంట్ వేసి ఎవరికి వచ్చిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా అన్ని సదుపాయాలు చేస్తా స్వయం కృషితాలు చేస్తున్న మా సభ్యులు, మా కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున మా నమస్కారాలు తెలుపుకుంటూ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ జనసేన నాయకురాలు పైబోయిన వైదేహి భర్త పైబోయిన రమేష్ బాబు 5వ వర్ధంతి సందర్భంగా కొండాలమ్మగుడి రోడ్లో ఏర్పాటు చేసిన చలివేంద్రం వద్ద ఆదివారం మజ్జిగ, పుచ్చకాయ ముక్కలు పంపిణీ చేశారు. పైబోయిన రమేష్ బాబు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రమేష్ బాబు మిత్ర బృందం మద్దుల ప్రసాద్, ఎర్ర శ్రీను, సానా వెంకన్న, వెంకటేష్, మస్తాన్, పెదకాపు, భాస్కర్ రెడ్డి, రామ్మోహన్, సోమేశ్వరరావు, దయానిధి, భాస్కర్రావు, కోదండ రాంప్రసాద్, శైలజ, వైదేహి మిత్ర బృందం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా వేసవికాలం నేపథ్యంలో పైబోయిన రమేష్ బాబు పేరు మీద చలివేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఆయన వర్ధంతి పురస్కరించుకుని పుచ్చకాయ ముక్కలు, మజ్జిగ పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ చలివేంద్రానికి సహకరిస్తున్న రమేష్ బాబు మిత్ర బృందానికి ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు నా భర్త అయినటువంటి పైబోయిన రమేష్ గారు వర్ధంతి సందర్భంగా, ఇది 5వ సంవత్సరం వర్ధంతి సందర్భంగా ఆయన పేరుని పురస్కరించుకొని శ్రీరామనవమి రోజున ఏప్రిల్ 27వ తారీఖున ఈ చలివేంద్రం ప్రారంభించడం జరిగింది. చలివేంద్రంలో ప్రతిరోజు ఇప్పటికి 2 నెలలు పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ వేసవికాలం నీట్ కాలేజీ పైనుంచి కొండ్రపోల్ నుంచి
వెళ్ళే ప్రజలకి దాహార్తిని తీర్చడానికి మంచినీటి చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన నిరంతరం ఎప్పుడూ మా వార్డులో 11వ వార్డు 6వ వార్డు ప్రజలకి నీటి సౌకర్యం లేకపోతే వేసవకాలం 2 నెలలు నీళ్లు ట్రాక్టర్ కూడా ఉండి ప్రతిరోజు ప్రతి మనిషి ఇంటింటికి నీళ్లు అందిందియా లేవా అని చూసుకునేవారు. ఆ సేవాభావాన్ని పురస్కరించుకొని మంచినీటి చలివేంద్రం ఏర్పాటు చేయాలని అనుకున్నాను. దీనికి నా మిత్రులైనటువంటి హై స్కూల్ ఫ్రెండ్స్, హ్యాపీ డేస్ మిత్రులు, రమేష్ గారి మిత్రులు అయినటువంటి భాస్కర్ రెడ్డి గారు, ఇలా ఈ మిత్ర బృందం అందరి సహకారం తీసుకొని నేను ఈ 2 నెలల నుంచి దిగ్విజయంగా మంచినీటి చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు వర్ధంతి సందర్భంగా పుచ్చకాయ ముక్కలు వితరణ చేయడం జరిగింది. ప్రియమిత్రులు పైబోయిన వెంకట రమేష్ బాబు గారు 5వ వర్ధంతి సందర్భంగా ఈ రోజున కొండాలంగూడి రోడ్లో ఈ చలివేంద్రం నందు మజ్జిగ పుచ్చకాయ ముక్కలు పైబోయిన వైదేహి గారి ఆధ్వర్యంలో పంచిపెట్టడం జరుగుతుంది. ఈ 5 ఏళ్ళు మీరు మరణించినా సరే ఈ మిమ్మల్ని మర్చిపోవాలని రోజు లేదండి. రమేష్ గారు బాధాతప్త హృదయంతో మీకు నివాళులు అర్పిస్తూ ఈ పైబోయిన యూత్ సభ్యులు. మరి పైబోయిన రమేష్ గారు చనిపోయినా కానీ 6వ వార్డు ప్రజల గుండెలో ఉన్నారని ఇదే నిదర్శనం మీకు. ఎందుకంటే ఎక్కడెక్కడ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ నుంచున్నారంటే కేవలం ఆయన అభిమానం, పేదలంటే ఆయనకు చాలా ఇష్టం. ఆయన లేని లోటు మాకు ప్రత్యేకంగా మాకైతే ఒక వర్గానికి అయితే తెలుస్తోంది. తాడేపల్లిగూడెం ఎయిర్ స్ట్రిప్ వాకర్స్ అసోసియేషన్ సమావేశం ఆదివారం అసోసియేషన్ భవనంలో జరిగింది. సమావేశానికి అసోసియేషన్ అధ్యక్షులు తిరుమల సూరిబాబు అధ్యక్షత వహించారు. కార్యదర్శి శ్రీనివాస్, పూర్వాధ్యక్షులు రాగిరెడ్డి నాగవరప్రసాద్, ఉపాధ్యక్షులు పరశురామయ్య, వాకర్స్ గవర్నర్ మూర్తి ప్రసాద్, మాకా శ్రీనివాస్, పెరికల కొండబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోహిణీ కార్తె మాసంలో తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రముఖ ఆయుర్వేద నిపుణులు కంచెల నరసింహ వివరించారు. తాడేపల్లిగూడెంలో తిలక్ గ్రాండిన్ మొదటి అంతస్తు రామానుజ మందిరంలో ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు శ్రీ త్రిదండి చెన్నజీయర్ స్వామి మంగళ శాసనాలతో ప్రజ్ఞా వికాస్ కార్యక్రమం జరుగుతుంది. వేమన శతకాలు, తెలుగు బాలలో నేర్చుకోవాల్సిన పద్యాలు, ప్రజ్ఞా శ్లోకాలు, యోగా, భజన మెలకువలను నేర్పిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఉచితంగా వికాస తరంగిణి వారు నిర్వహిస్తున్నారు. ఆసక్తి ఉన్నవారు ప్రతి ఆదివారం మీ పిల్లలందరినీ తీసుకువచ్చి ఈ మంచి కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా వికాస తరంగిణి ప్రెసిడెంట్ ఆర్కే కుమార్ కోరారు. ప్రజ్ఞా టీచర్స్ పి రాధ, చలంచర్ల సోనాలి, పి నవ్య, యోగా మేడం సిహెచ్ గీత భ్రమరాంబిక, స్వాతి అకాడమీ ఫౌండర్ చిక్కాల సుస్మిత, ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్ వీళ్ళందరూ ఆధ్వర్యంలో శిక్షణ అందిస్తామని తెలిపారు. శ్రీ 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 త్రిదండి చిన్నజీర్ స్వామివారి మంగళాశాసనాలతో మన తాడేపల్లిగూడెంలో ఈ రామానుజ మందిరంలో ప్రతి వారము ఆదివారం పూట 9 గంటలకి ఈ పిల్లల యొక్క ప్రజ్ఞా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలియజేస్తున్నాము. 9 గంటల నుండి 11 గంటల వరకు మంచి పద్యాలు, అలాగే యోగాకు సంబంధించిన విషయాలు, మంచి పాటలు నేర్పించడానికి ఉచితంగా ఈ యొక్క రామానుజ మందిరంలో ఈ యొక్క స్టూడెంట్స్ అందరికీ కూడా నేర్పించడమే కాకుండా మన చుట్టుపక్కల ఉన్న స్టూడెంట్స్ కూడా ఇక్కడికి వచ్చి నేర్చుకునే విధంగా ఉచితంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి తాడేపల్లిగూడెం ప్రజలందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాము. ఇలాంటి మంచి విషయానికి చాలా తక్కువ మంది వస్తున్నారు. పేరెంట్స్కి మేము చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా ఇలాంటివి స్కూల్లో ఎక్కడ మీకు బయట ఎవరు నేర్పించరు, అందులోనూ ఫ్రీగా నేర్పడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అందుకని తప్పనిసరిగా పేరెంట్స్ దీన్ని మంచిగా గుర్తించి పిల్లలందరినీ కూడా పంపించాలని, అది కూడా వారానికి ఒకసారే కాబట్టి చక్కగా మీరు పంపించడానికి మొగ్గు చూపితే పిల్లలు చాలా రేపటి తరానికి ఉపయోగపడే వాళ్ళలాగా తయారవుతారని మా ఒక ఆకాంక్ష. దీనికి మీ అందరూ కూడా ప్రోత్సహించాలని కోరుకుంటున్నాం. స్థానిక సత్యవతి నగర్లో ఉన్న ఇస్కాన్ శ్రావణ కీర్తన భవన్లో ఆదివారం కార్యక్రమంలో భాగంగా శ్రీమద్ భగవద్గీత ప్రవచనం నిర్వహించారు. ఇస్కాన్ ప్రతినిధులు మురళీనాథ్ ప్రభుజీ ఆధ్వర్యంలో ఈ ప్రవచన కార్యక్రమం జరిగింది. ఆదివారం సాయంత్రం 3:30 గంటల నుండి 6 గంటల వరకు భక్త ప్రహ్లాదుడు సండే స్కూల్ కార్యక్రమం నిర్వహించారు. భక్తులు భగవద్గీత ప్రవచన కార్యక్రమంలో పాల్గొని ఆసక్తిగా వీక్షించారు. అనంతరం భక్తులకు మహాప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. రోహిణీ కార్తె మే 25 సోమవారం నుండి ప్రారంభమై జూన్ 8వ సోమవారం ముగియనుంది. సూర్యుడు రోహిణి నక్షత్రంలో ప్రవేశించే ఈ కాలాన్ని రోహిణీ కార్తె అంటారు. రోహిణీ కార్తెలో భానుడి ప్రతాపం ఎక్కువగా ఉంటుంది. భూమి అత్యంత వేడెక్కి వడగాలులు వీచే అవకాశం ఉంది. రోహిణీ కార్తెలో రోళ్లు పగిలే ఎండలు అనే నానుడి ఉంది. అంటే ఎండ తీవ్రత ఆ స్థాయిలో ఉంటుందని అర్థం.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లో ఎండలు సాధారణం కంటే 45 డిగ్రీల వరకు నమోదవుతాయి. ఇప్పటికే గత 10 రోజులుగా తీవ్ర ఎండలు అత్యధికంగా ఉన్నాయి. రోహిణీ కార్తె సమయంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా ఉండటం మంచిది. వడదెబ్బ తగలకుండా తగినంత నీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు తీసుకోవాలి. రోహిణీ కార్తె ముగిసిన తర్వాత మృగశిర కార్తె వస్తుంది. ఇది వర్షాకాలం ప్రారంభాన్ని సూచిస్తుంది. ఇప్పుడు ఉష్ణోగ్రతలు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.